వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కాణిపాకం ఆలయ చైర్మన్ మణినాయుడు ఆధ్వర్యంలో 1.50 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు. బెంగళూరు నుంచి శ్రీకాళహస్తికి ప్రయాణించే ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో ప్రయాణికులకు వేధింపులు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండల అభివృద్ధి నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్. కాళహస్తిలో అర్ధరాత్రి హైడ్రామా. ఉదయగిరి నూతన ఎంపీడీఓ భవనాన్ని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పొన్నెబోయిన చెంచుల బాబు యాదవ్ పరిశీలన. మధ్యలో వేసిన డబుల్ బెడ్ రోడ్డుకు కంకర డస్టుతో పొల్యూషన్తో ఇబ్బంది పడుతున్న రైతులు, వాహన చోదకులు. తిరుపతి పార్లమెంటు పరిధిలో మంగళం రోడ్డు డీమార్ట్ పక్కన నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం. కాణిపాకం గ్రామ పంచాయతీ పరిధిలో వాహన పార్కింగ్ టెండర్కు ఈసారి భారీ స్థాయిలో పోటీ. జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ పర్యటన. 18,000 కోట్లు రైతు బంధు ఎగ్గొట్టి 20,000 కోట్ల రుణమాఫీ చేసినమని మాయ మాటలతో రైతులను మభ్యపెడుతున్నారు. కేసీఆర్ పాలన, రైతు బంధు పాలన, ఎనుముల పాలన, ఎగవేతల పాలనగా మారిపోయింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. అధ్యక్ష, ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అధ్యక్ష? రెండు పంటలకే రైతు బంధు ఇవ్వడం ఏంది దద్దమ్మా, 3 పంటలకు ఇవ్వాలి అన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఏమైంది? 3వ పంట దేవుడెరుగు. ఉన్న 2 పంటల్లో ఒకదానికి పాతరేసిండ్రు. ఇప్పుడు ఆ దద్దమ్మ ఎవరో వారి విజ్ఞతకే వదిలేస్తున్న అధ్యక్ష. సీజన్ కు 9,000 కోట్లు అనుకున్నా ఇప్పటి వరకు రైతు భరోసా కింద మీరు పడ్డ బకాయిలు 19,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇక్కడే ఒక టెక్నిక్ ప్రయోగించింది అధ్యక్ష. ఇప్పుడు ఏమనంటే 20,000 రుణమాఫీ చేస్తామన్నారు, 19,000 కోట్ల రైతు బంధు ఎగ్గొట్టిండ్రు. గా పైసలు తెచ్చకి రుణమాఫీ చేస్తాం, ఇక అయిపోయింది అంటున్నారు అధ్యక్ష. అంటే రుణమాఫీ గుండుసున్న అధ్యక్ష. 24-25 వానకాలం రైతు బంధు, 24-25 యాసంగి రైతు బంధులో సగం, ఇప్పుడు 25-26 రైతు బంధులో 1 ఎకరానికే ఇచ్చారు. మొత్తంగా 18-19 రైతు బంధులో రైతులకు ఎగ్గొట్టారు. దాన్నే తెచ్చి రుణమాఫీ చేసినామని చెప్పి ఇవాళ మాయ మాటలతో రైతుల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. కుడి చేత్తో గుంజుకొని ఎడమ చేత్తో ఇచ్చినట్టు చేస్తున్నారు అధ్యక్ష. ఇది వీళ్ళు చేసినటువంటి రుణమాఫీ అధ్యక్ష. నాడు కేసీఆర్ పాలన అంటే రైతు బంధు పాలనని, నేడు ఎనుముల వారి పాలన అంటే ఎగవేతల పాలనగా మారిపోయింది అధ్యక్ష. నాడు రైతుల ఖాతాల్లో నిధుల వరద, నేడు రైతుల కళ్ళల్లో కన్నీళ్ల వరద అధ్యక్ష. అధ్యక్ష, రైతు భరోసాని నమ్మించి ఈ రోజు 19,000 కోట్ల రూపాయలు 3 పంటల మీద రైతాంగానికి ఇవ్వకుండా మోసం చేసిన విషయం అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా, మొదటి బడ్జెట్ లో చెప్పిన విధంగా రైతు భరోసా 15,000 రూపాయలకి ఎప్పుడు పెంచుతారో, మరి మీరు బకాయి పడ్డ 19,000 రైతు బంధు డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని చెప్పి గౌరవనీయులు బట్టి గారిని కోరుతా ఉన్నది. రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్ గార్డెన్స్ లో జరిగిన అసోసియేషన్ నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక సమావేశంలో ఆయనను రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వివిధ జిల్లాల అధ్యక్షులకు నియామక పత్రాలను అందజేసిన అనంతరం మాట్లాడారు. గత 2 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని, దీంతో రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడిన ఎంతో మంది నిరుద్యోగులు కుటుంబ పోషణకు కష్టంగా మారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ భవనాల్లో నిర్వహిస్తున్న రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వస్తువులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం స్పందించి అన్ని జిల్లాలో నూతన రిజిస్ట్రేషన్ కార్యాలయ భవనాలు నిర్మించి కార్యాలయ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు కూర్చునేందుకు కుర్చీలు, మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్ల సౌకర్యంతో పాటు అవసరమైన మౌలిక వస్తువులు కల్పించాలని కోరారు. 5 ఎకరాల లోపు వెంచర్లు వేసిన ప్రాంతాలలో ఫ్లాట్ నెంబర్లతోనే రిజిస్ట్రేషన్ చేసేలా ప్రత్యేక జీవో తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం నూతన రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన పంతంగి వీరస్వామి గౌడ్ ను తెలంగాణ వ్యాప్తంగా గల 33 జిల్లాల నుండి వచ్చిన ప్రతినిధులు శాల్వాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. రాష్ట్ర కమిటీ ఎన్నిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా నిమ్మల శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర గౌరవ సలహాదారులుగా కుమ్మరికుంట్ల లింగయ్య, రాష్ట్ర అధ్యక్షులుగా పంతంగి వీరస్వామి గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాదగాని శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా
నల్లమాస చంద్రశేఖర్, బండి రాష్ట్ర ఉపాధ్యక్షులు దేవత్ కిషన్ నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పంత్రి మల్లేష్ నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ యాదగిరి, రాష్ట్ర కార్యదర్శులుగా ఖమ్మంపాటి అంజయ్య గౌడ్, పర్వతం వెంకటేశ్వరాచారి, రాష్ట్ర కార్యదర్శి అమరవాది శ్రావణ్, రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా సామల జగ్గారెడ్డి, ఏటా సతీష్, మొక్కరాములను ఎన్నుకున్నారు. సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, కొత్తపల్లి వెంకన్న, బానోతు జానీ నాయక్, మాదిరెడ్డి గోపాల్ రెడ్డి, ఐతగాని మల్లయ్య గౌడ్, మారయ్య గౌడ్, పట్టేటి కిరణ్ రమేష్ ఎన్నికల అధికారిగా కోంపల్లి దశరథ సమన్వయం చేశారు. ప్రతి జిల్లాకు సబ్ రిజిస్టర్ సొంత భవనం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను చెప్తున్నాను. ప్రతి ఒక్కటి కొన్ని అది మన అది ఈసీ కానీ ప్లాట్ కొనేటప్పుడు ఈసీ తీసుకోవాలి, కొన్ని చూసుకోవాలి. తెలియకుండా అవగాహన లేకుండా ప్లాట్ కొనడం వల్ల కొంతమంది మోసపోతున్నారు. అందుకే మేము అవగాహన చేస్తే కూడా కొన్ని కార్యక్రమాలు చేపడతాం అని కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. పూర్తి సహకారాలు మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినటువంటి వెంచర్లు కానీ ఏ కానీ వాళ్ళు ప్రతి ఒక్క సమస్యలపై కూడా మేము జిల్లాలో ఉన్నటువంటి సమస్యలను స్పందిస్తారని సందర్భంగా తెలుసుకుంటున్నాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కరీంనగర్ లోని పాషా హెబ్ స్ట్రీట్ అమీర్ నగర్ చెందిన పాషా బేగం భర్త సయ్యద్ మీర్ హసన్ అను నేను తమరికి విన్నవించిన విషయం, నాకు 3 మగపిల్లలు 6 ఆడపిల్లలందరికీ వివాహాలు జరిపించా. నా భర్త ఒక్క రెండవ కొడుకుకు కాకుండా మిగతా పిల్లలకు ఆస్తి పంచిచ్చాడు. అందరూ బాగానే ఉన్నారు. నేను నా సొంత ఆస్తి అయిన పాషా హెబ్ స్ట్రీట్ లో ఉన్న నా ఇంటిని నా రెండవ కుమారునికి గిఫ్ట్ రిజిస్టర్ చేశాను. కానీ నా చిన్న కూతురు కాకుండా మిగతా 7 పిల్లలు నాతో నా రెండవ కుమారుడైన సయ్యద్ షాదుల్లా హుస్సేన్ పై నేను చేసిన గిఫ్టెడ్ ను రద్దు చేయమని నాచే కోర్టులో కేసు వేయించారు. చివరికి ఎవరికి లొంగకుండా నాకు నేనుగా ఆ కేసును వాపసు తీసుకున్నాను. కానీ నా పిల్లలు మళ్ళీ అట్టే నా ఇల్లును వారసత్వ ఇల్లు అని మళ్ళీ నా పైన రెండవ కొడుకు సాదుల్లా హుస్సేన్ పై చిన్న కూతురు ఆల్ఫ్రిన్లపై పార్టీషన్ దావాచ్ వేశారు. నేను కేసు వాపస్ తీసుకున్న నుండి నా పెద్ద కుమారుడు నయ్యద్ అనాదుల్లా హుస్సేన్, చిన్న కుమారుడు అర్షదుల్లా హుస్సేన్, 5 కూతుర్లు రఫత్ సుల్తానా, ఫర్హత్ సుల్తానా, నుజత్ సుల్తానా, నికత్ సుల్తానా, ఇస్రా సుల్తానాలు నన్ను బెదిరిస్తున్నారు, బాధ పెడుతున్నారు. తమ వైపు రావాలని, వారికి అనుకూలంగా భయానా జవాబు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. నన్ను నా రెండవ కొడుకు ఇంట్లో నుండి ఎత్తుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. నా వయసు 87 సంవత్సరాలు పైన తెలిపిన నా పిల్లలు నన్ను మానసికంగా బాధ పెడుతున్నారు. నాకు వారితో ప్రాణభయం ఉంది. కావున దయామయులైన తమరు ఈ విషయం పరిశీలించి నన్ను కాపాడమని, నాకు తగు రక్షణ ఇవ్వాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించగలవని మనవి. मेरा घर लूट ले ना, मैंने को 5 रुपए नहीं देते, तंग कर दे रहे. अभी नोटिस हम भेज रहे हो लोग मेरे को. मेरा घर मेरे नाम पे था, तो मेरे बेटे के नाम पे करी नहीं है, उसके ऊपर करने से नोटिस अपने नोटिस ना फोन करके तंग कर दे रहे. मेरे को जीने नहीं दे रहे. मालूम क्या करना, मैं पाऊँ ऑपरेशन है, बोलो कहाँ जाना, मैं कोई मरने को भी जगह नहीं है मेरे को, जाकर तालाब में गिर कर मरूं, क्या करना. रात दिन लड़ाया, अल्लाह परवरदिगार तू है. मेरा बड़ा बेटा असदुल्ला हुसैन, अरशद, दोनों और बेटियां 5, घर तोड़ को दो. मेरा घर है, मैं भी दूँ. परसों में थी जमीन बेच के 25 लाख उलंग पूरा तरका दे दी. मैं किसी को देना नहीं हूँ. जज साहब को मालूम, जज साहब को बोली मैं, देखो ये सब पूरा बयान दी. देने के बाद बोली मेरा घर है, मेरे दिलो जहाँ से मेरे बेटा हुसैन को दे, बोल के जज साहब जब पहले बेटे का नाम है. अब क्या अभी क्या होना? अभी कुछ भी नहीं, मातृ हकी नहीं. मेरे को तंग कर दे, मेरे नाम को नहीं आना. बता रहे घर में फोन ना करना, जाओ घर दो नोटिस ना, और फिर नोटिस दिया. क्या करना, मैं 50 रुपए ले क्या बोल के सता रहे हैं आपको? घर का हिस्सा दे, जमीनों का दे दी बेटा.